హలో హాయ్ ఫ్రెండ్స్, గిఫ్టర్ కోడ్లని ఎలా రెడీమ్ చేయాలో చూద్దాం. ఎయిర్టెల్లో నాకు వచ్చిన గిఫ్ట్ కోడ్ నెంబర్, తర్వాత వచ్చేసి అమౌంట్. గిఫ్ట్ కోడ్ని ఎలా రెడీమ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. క్రోమ్ ఓపెన్ చేసుకొని దానిలో ఎయిర్టెల్ రత్న గిఫ్ట్, ఇది కేవలం ఎయిర్టెల్ వాళ్ళకి సంబంధించిన గిఫ్ట్ కోడ్ మాత్రమే ఎలా రెడీమ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఎయిర్టెల్ రత్న గిఫ్టర్. ఇక్కడ ఎయిర్టెల్ 4G గిఫ్టర్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. దానిలో మనకి పైన లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ కనబడుతున్నాయి కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ సైన్ అప్, మీరు ఎయిర్టెల్లో ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ తోటి లాగిన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ లాగిన్ క్లిక్ చేసినాక మనకి మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఎయిర్టెల్లో ఇచ్చిన మొబైల్ నెంబర్, మన మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాలి. నేనైతే వేరే నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను. తర్వాత ఐ అగ్రీ టు టర్మ్స్ ఆఫ్ యూజ్, దాన్ని క్లిక్ చేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓటీపీ వస్తుంది మొబైల్కి. ఆ ఓటీపీ నేను మెసేజ్లో చూపిస్తాను. మెసేజ్లో ఓటీపీ తీసుకొని అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. తర్వాత ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్, దాన్ని క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద కింద సబ్మిట్ క్లిక్ చేసేసాలి. లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏమవుతుందంటే, మనకి చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఎయిర్టెల్లో గిఫ్టర్లో మనకు వచ్చేసి 1mg, అలెన్సొలి, బాటా, తర్వాత వచ్చేసి ద బీర్, ఇలా చాలా బ్రాండ్స్ మనకి ఇక్కడ కనబడుతుంటాయి. బ్లూ స్టోన్, బుక్ మై షో, కాఫీ, ఇలా చాలా బ్రాండ్స్ మనకి ప్రముఖమైన బ్రాండ్స్ ఉన్నాయి. అందులో మనకి ఏదన్నా ఒకటి బ్రాండ్ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఇక్కడ హెచ్పి పెట్రోల్ పంప్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. బై నౌ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి హెచ్పి పెట్రోల్ పంప్ డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ చూపిస్తుంది. మన ఓచర్లని మనకు 1600 ఓచర్ వచ్చింది కదా, దానిలో మనకి ఇక్కడ 50 రూపీస్, 100 రూపీస్, 250, 500, 1000 రూపీస్ అని ఇలా చూపిస్తుంది. అయితే ఇక్కడ వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. దీనిలో మనకి మల్టిపుల్ గిఫ్ట్ ఓచర్ కెన్ బి యూజ్డ్ ఇన్ వన్ బిల్, అంటే ఒక్క బిల్లులో మనం కొన్ని గిఫ్ట్ ఓచర్స్ ఎన్నన్నా సరే గిఫ్ట్ ఓచర్స్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి గిఫ్ట్ ఓచర్స్ ఆర్ యాక్సెప్టెడ్ ఎట్ లిస్టెడ్ హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్స్, అంటే మనకు కొన్ని అవుట్లెట్స్ ఉంటాయి. దానిలో మాత్రమే ఈ గిఫ్ట్ ఓచర్లని మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది, హెచ్పి పెట్రోల్ పంప్వి. అయితే దానిలో అవుట్లెట్ లొకేటర్ అని కింద మనకు ఉంది కదా ఆప్షన్, దాన్ని క్లిక్ చేసుకుంటే మనకి అవుట్లెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుస్తుంది. అవుట్లెట్ మీద క్లిక్ చేసినాక ఇక్కడ ఎంటర్ సిటీ అని కనబడుతుంది. ఇక్కడ నేను వచ్చేసి హైదరాబాద్ అని టైప్ చేస్తున్నాను. మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని హెచ్పి పెట్రోల్ పంప్లో ఎక్కడెక్కడ క్లెయిమ్ అవుతుందో అవన్నీ చూపిస్తుంది. సెర్చ్ నొక్కేస్తే మనకి చూపిస్తుంది. ఇక్కడ కిందికి వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ కనబడుతున్న అన్ని పెట్రోల్ పంప్లలో మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు గిఫ్ట్ కార్డు క్లెయిమ్ చేయాలి. ఫస్ట్ నా దగ్గర 1600లో 1000 రూపాయలు క్లెయిమ్ చేశాను. తర్వాత వచ్చేసి 500ది ఒకటి తీసుకున్నా. తర్వాత మనకి ఇక్కడ కింద కార్ట్ సమ్మరీలో యాడ్ అయిపోతుంది అమౌంట్ మొత్తం. తర్వాత వచ్చేసి ఇక్కడ 1500 వచ్చేసింది. ఇంకా 100 కావాలి కాబట్టి 100ది కూడా క్లెయిమ్ చేశాను. మొత్తం టోటల్గా మనకు 1600 కింద కార్ట్ సమ్మరీలో వచ్చేసింది. ఇక్కడ కింద కార్ట్ సమ్మరీ దగ్గర రెడ్ మార్క్లో వచ్చేసింది కదా, అక్కడ వచ్చేసి మనం కార్ట్ సమ్మరీని క్లిక్ చేస్తే 1600 మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి రెడీమ్ అనే ఆప్షన్ ఉంది కదా, రెడీమ్ ఎయిర్టెల్
గిఫ్టర్ కోడ్ ఫర్ దిస్ ఆర్డర్ అని ఉన్న దాని కింద మనకి ఏమవుతుందంటే రెడీమ్ అది క్లిక్ చేసేసాలి. క్లిక్ చేసినాక అక్కడ గిఫ్ట్ వోచర్ నెంబర్ అడుగుతుంది. అప్లై ఎయిర్టెల్ పే కోడ్, ఎయిర్టెల్ గిఫ్టర్ కోడ్. అక్కడ నేను బ్లాంక్లో ఇచ్చేస్తున్నాను నా నెంబరు. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అయిపోయింది. అప్లై మీద క్లిక్ చేయాలి. అప్లై మీద క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి కార్డ్ సమ్మరీ పైన మనకు బాక్స్ ఒక బ్యాగ్ లాగా కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు దాన్ని క్లిక్ చేసినాక మనకి ఇక్కడ డెలివరీ డీటెయిల్స్ అని అడుగుతుంది. పైన నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి అడుగుతుంది. మనది నేమ్ ఇచ్చేసేసాలి. మనం ఎయిర్టెల్కి అయితే ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ గిఫ్టర్ కోడ్కి ఏదైతే నెంబర్ ఉందో రిజిస్టర్ మొబైల్ నెంబర్, ఆ నెంబర్ ఇవ్వాలి. మెయిల్ ఐడి కూడా అదే ఇవ్వాలి. తర్వాత మెయిల్ ఐడి ఎందుకంటే ఈ రెండు ఇంపార్టెంట్. మనకి క్లెయిమ్ అయినాక వచ్చే హెచ్పిసిఎల్ పెట్రోల్ పంప్ది గిఫ్ట్ కోడ్ మనకి మెయిల్కి, ఫోన్ నెంబర్కి రెండు దానిలోకి వస్తుంది. మనం ఏవైతే ఇస్తామో కరెక్ట్గా వాటికి మాత్రమే వెళ్తుంది. తర్వాత మనం ఈ రెండు ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ నొక్కాలి. తర్వాత మనకి కంగ్రాచులేషన్స్ అని యువర్ ఆర్డర్ నెంబర్ అని వచ్చేసింది. తర్వాత మనం ఏం చేయాలంటే మనం మెయిల్కి కానీ మొబైల్ నెంబర్కి కానీ చెక్ చేసుకోవాలి. అందులో మనకి గిఫ్టర్ కోడ్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో మనకి లింక్ ఉంటుంది, అలాగే గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. ఎవరికైనా డౌట్స్ ఉంటే గ్రూప్లో లింక్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.